పారిపోదాం అనుకుంటూ వరలక్ష్మిని తీసుకొచ్చావిట్రా? మిమ్మల్ని నాకు అప్పచెప్పిన లాయరు తెనాలి రామకృష్ణ స్టైల్. పారిపోవడం కాదు, కాంప్రమైజ్ చేయడం. ఈ విషయం తెనాలి మర్చిపోయినట్టున్నాడు. నేను వెళ్ళి వరలక్ష్మిని కాంప్రమైజ్ చేసి వస్తా, మీరు ఇక్కడే కూర్చోండి. నల్లంచు తెలచీర ఓ తల్లో చెండు మల్లి ఏ హాయ్ ఆంటీ. మీతో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చానంటీ. చెప్పమంటారా ఆంటీ? అలా చూస్తారేంటంటీ? మాట్లాడుతుంటే కొడతారేంటంటీ? పిచ్చిరాయలు కొడతారేంటంటీ? మీరైనా చెప్పండి ఆంటీ. నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా తప్పుందా ఆంటీ? కాంప్రమైజ్ ఇస్ టేకింగ్ టూ మచ్ టైం డాడీ. టూ మచ్ టైం. మీరైనా చెప్పండి పెద్ద ఆంటీ. ఏ ఆపు. తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా? పగిలిపోతే ఏరా తిరునాళ్ళు బూర్లు అమ్ముకునే వాళ్ళగున్నావు, నా కూతుర్ని పట్టుకొని ఆంటీ అంటావా? ఆంటీ అన్నందుకు కొట్టారా? అబ్బా పోనీ అక్క అన్నా, పోనీ బేబీ అన్నా, ఏమనలే ఇంకా. మేడం మీరైనా చెప్పండి మేడం. అది మేడం అనాలి. మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్తాను మేడం. నిజం ద ట్రూత్ అనే పత్రిక జర్నలిస్ట్ భూపాల్ గారిని మీరు చంపారా లేదా? ట్రూతా కాదా? చంపాను. అయితే ఏంటి? మేడం మీరు హత్య చేశారు కాబట్టి రేపెళ్లి కోర్టులో నేరం ఒప్పుకోండి, మీకు శిక్ష పడుతుంది. రఘురామ్ గారి ఆత్మ శాంతిస్తుంది. ఇలా కాంప్రమైజ్ అయితే కేస్ క్లోజ్. కేస్ కాదురా, నువ్వు క్లోజ్. నా బినామీల ఆస్తుల గురించి, నా నేర చరిత్ర గురించి ఆ జర్నలిస్ట్ భూపాల్ ఒక రిపోర్ట్ తయారు చేశాడు. అందుకే చంపేశా. వాళ్ళ నాన్న కూడా చంపేశాను. నా రాజకీయ జీవితానికి ఎవరు అడ్డొచ్చినా తొక్కేస్తాను. ఎవరు కాంప్రమైజ్ అవ్వాలో నేను చెప్తాను. వెళ్ళి ఆ సాక్షులు పంపించు. బాగున్నా. హే వాట్ హ్యాపెన్ బ్రో? నథింగ్, ఎవ్రీథింగ్ కాంప్రమైజ్, ఆల్ ఓకే. ఓకే సూపర్ బ్రో. అయితే ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళడానికి ఒప్పుకున్నట్టేనా? ఒప్పేసుకున్నట్టే. కాకపోతే ఆవిడ జైలుకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ ఒకసారి పలకరిస్తున్నట్ట. పైకి వెళ్ళండి. ఆగు బ్రో. ఆవిడికి ఆంటీ అని పిలిస్తే చాలా ఇష్టం. అవునా? పులకరించిపోద్ది. ఈ మాత్రం ఇన్ఫో చాలు. ఆంటీ ఆంటీ అని ఉక్కిరి బిక్కిరి చేసిస్తా. వేసుకుమ్మే ఆంటీ అను. పెద్ద ఆంటీని కూడా పలకరించండి. వచ్చేసా. ఇల్లు కూలింగ్ గ్లాస్ లాగా కూల్ గా ఉంది. ఎన్ని మటర్లు చేసా అమ్మా ఇంత ఇల్లు కట్టడానికి? అదేనండి, మీరెంత కష్టపడి ఇల్లు కట్టారా అని మా అత్తయ్య గారు అంటున్నారు. హలో ఆంటీ. హలో ఆంటీ. కింద కాంప్రమైజ్ అయిపోయింది నీ పిచ్చి. సో మీరు రిపోర్టర్ భూపాల్ని చంపినట్టు ఒప్పుకున్నారంట ఆంటీ? వెరీ హ్యాపీ ఆంటీ. కళ్ళేమన్నా దొబ్బారా మీ ఇద్దరికి? మరి వంగబట్టి మరి కొడతాడు. అంకుల్ సంఘానికి అధ్యక్షుల్లో ఉన్నావు, మా మేడం పట్టుకుని ఆంటీ అంటావురా నువ్వు? మొత్తం అర్థమైంది. సారీ మేడం, కింద ఒక పుట్టిన ఆయన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మిమ్మల్ని ఆంటీ అని పిలవకూడదు. అదే చెప్పేది, మేడం గారిని మేడం అనే పిలవాలి, అంతే కదా మేడం? సారీ మేడం. మా అమ్మాయి మర్డర్ చేయడం చూసారా? చూసాం కదా. కోర్టులో సాక్ష్యం చెప్తారా? చెప్తాం కదా. మీరేం చెప్పమంటే అదే చెప్తాం. ఇప్పుడు దారిలోకి వచ్చారు. వెరీ గుడ్. ఈ విషాదంలో వినోదం ఏంటి నాన్న? లేడీస్ కదా కొట్టరనుకున్నాను. మీ అమ్మని భార్య కుడుతున్నారు రోయ్. మీ అమ్మ కూడా పడ్డాయిగా, నోరు మూయండి. వాతావరణం అనుకూలంగా లేదు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి? సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మేడం. ఇంత పిచ్చి ముండావండి కన్నానంటే నేను ఫాదర్ నే కొడతావా? వాళ్ళు కొడితే చచ్చిపోతావు నాన్న. మ్యామ్, నాకు మొత్తం అర్థమైంది. మీరేం మర్డర్ చేయలేదు మేడం. ఆ తెల్లారి రామకృష్ణే మమ్మల్ని వంగోబెట్టి కొట్టి మరి సాక్ష్యం చెప్పడానికి ఒప్పించారు మేడం. ఇలా చెప్తే బ్రతుకుతారు, నిజం చెప్తే చేస్తారు. ఓకే. రేపు పొద్దుటే కోర్టుకు బయలుదేరడానికి రెడీగా ఉండండి. ఓకే. ఏమా రుక్మిణి, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? రుక్మిణి, నెల రోజుల నుంచి చూస్తున్నాను, మొహం చాటేసి తిరుగుతున్నావు. నీ పద్ధతి ఏం బాలేదు. ఇట్స్ నాట్ ఫెయిర్ ఎట్ ఆల్.
ఫేర్ గా ఉండటం గురించి మీరు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది నాన్న. Shut up, రుక్మిణి, will you? ఆ తెనాలిగాడి మాయ మాటలు నమ్మేసి నీకు మాటలు నేర్పించిన తండ్రితోనే ఎదిరించి మాట్లాడతావా? విదిన్ ఫ్యూ డేస్ మార్క్ మై వర్డ్స్, ఆ తెనాలిగాడ నల్లకోట అమ్మేసి టీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతాడు. అప్పుడు తెలుస్తున్న వాల్యూ ఏంటో నీకు. వాల్యూ అంటే డబ్బు కట్టలు మామిడి తోటలు కాదు నాన్న. వాల్యూ అంటే నిజాయితీ, మంచితనం. అమ్మ రుక్మిణి, మీ నాన్న బయటోళ్ళకి చెడ్డోడేమో గాని నీకు మాత్రం మంచోడే. అయినా ఒక దొంగ సాక్ష్యాలు చెప్పే ఫ్యామిలీ ఇంటికి నేను కోడలుగా ఎలా పంపిస్తాం? ఏమీ చేత కాని ఆ చెత్త లాయర్కిచ్చి ఎలా నీ పెళ్లి చేస్తాను చెప్పు? ఎవరమ్మా చెత్త లాయరు? తెనాలి నాన్నకన్నా తెలివైనోడు. తెనాలి తెలివితేటలేంటో నాకు బాగా తెలుసు. అసలు వరలక్ష్మి చేసిన మర్డర్ కి సాక్ష్యమే లేదు. చనిపోయిన భూపాల్ కిషోర్ కి బెస్ట్ ఫ్రెండ్. ఈ విషయం తెలుసుకున్న తెనాలి కిషోర్ ని కలిశాడు. వరలక్ష్మికి శిక్ష పడేలా చేయటానికి తనకు సహాయం చేయమని అడిగాడు. లేని సాక్ష్యం ఉన్నట్టు వరలక్ష్మి మనుషుల్ని నమ్మించాడు. ఆ సాక్షుల్ని ఆవిడే వాళ్ళ ఇంటికి రప్పించుకునేలా చేశాడు. వెళ్లిన వాళ్ళు స్పై కెమెరాలతో వెళ్లారు. మీరు చంపారా లేదా? ట్రూతా కాదా? ఇల్లు కూల్ గా ఉంది. తనే హత్య చేశానని వరలక్ష్మి చెప్పడం రికార్డ్ చేశారు. చంపాను. అయితే ఏంటి? ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్ హైకోర్టులో సాక్ష్యం అవుతుంది. ఒక తెలివైన వాడు చెడ్డవాడైతే నాన్నలా ఉంటాడు. అదే ఒక మంచివాడు తెలివైన వాడైతే తెనాలిలా ఉంటాడు. హలో, మేడం, నేను చక్రవర్తిని. ఏంటి? ఒక విషయంలో నేను తప్పు చేశాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నేను మీకు సీక్రెట్ చెప్తాను, నమ్మకపోతే ఇబ్బంది పడతారు. మీ దగ్గర ఉన్న వాళ్ళు సాక్షులు కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ జడ్జ్ చూస్తే కోర్టులోనే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళకూడదు. ఓకే. ఏంటి మేడం ఇక్కడ ఆపారు? టీ తాగి వెళ్తాం. ఓకే. అయితే నా గ్రీన్ టీ. ఓ సారీ లెమన్ టీ. నాకు బ్లాక్ టీ. అన్ని టీలు ఇక్కడ ఉండవమ్మా. నీళ్ళ టీనే దొరుకుతుంది, వెళ్ళి కూర్చోండి. ఆ మాత్రం దానికి ఎందుకు ఇక్కడ ఆపడం మరి? 2 గంటలు ఈ మొత్తం డాబా మన చేతిలో ఉండాలి. అందరినీ పంపించండి. ఏమైందమ్మా? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళంతా సాక్షులు కాదు. మనం మాట్లాడిందంతా సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేశారు. ఆఫ్టర్ ఆల్ ఒక టీ దారానికి ధాబా మొత్తం ఖాళీ చేస్తున్నారంటే అబ్బో. జుట్టున్నావిడ ఎన్ని కొప్పులైనా వేయచ్చంటే మరి ఇదే. మరిదే. ఆ. ఏం చేద్దాం? మన అవసరం కోసం గాడిది కాలు పెట్టుకున్నా తప్పలేదు. ఎవరా గాడిదా? చెప్పండి వరలక్ష్మి గారు. ఒక రొట్టి కోసం 2 పిల్లలు కొట్టుకుంటుంటే కోతి వచ్చి ఆ మొత్తం రొట్టిని తినేసినట్టు నువ్వు నేను కొట్టుకుంటుంటే ఆ తెన్నాలిగాడు మన ఎదురుతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం. ఏంటి మేడం మనోళ్ళు తెగ కష్టపడుతున్నారు? కరెంట్ తయారు చేస్తున్నారు. అదేమన్నా జిలేబియా మేడం తయారు చేయడానికి? మీరు ఎప్పుడైనా కరెంట్ షాక్ తినారా? బిల్లు కట్టేటప్పుడు తగులుతుంది. అబ్బో, ఇట్స్ పెయిన్ఫుల్ ఫీలింగ్ మేడం. ఇప్పుడు తినండి రా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు మేడం ఇలా కట్టేస్తున్నారు? మేమేం పారిపోం, మనం కలిసిపోయాం. ఆన్ చేయి. ఏమి ట్రై
ఉచిత కరెంట్. ఉచిత కరెంట్ రైతులకి ఇస్తారు గానీ మాకిస్తావేంట ఫింగర్ నాయాలా? మేమైనా పత్తి రైతులు మారా నీ తింగర్ దుకాణం నాకు చెప్పు. నన్నే తిడతావురా నువ్వు? ఆపండి మేడం, ఆపండి మేడం, వీళ్ళందరూ చుట్టున్నాయి మేడం, నాకు మాటలోంచి పొగలు వస్తున్నాయి మేడం, ఆపండి మేడం. అయినా మహాకూటం లాగా అందరం ఒక కూటమి అయ్యాంగా, మరి టార్చర్ కి పర్పస్ ఏంటి మేడం? ఏం నటిస్తున్నారా? నేను చేసిన మడి చూడకుండానే చూసామని చెప్పి నా ఇంటికి వచ్చి నాతోనే నేను మర్డర్ చేశానని చెప్పించి దాన్ని సీసీటీవీ కెమెరాతో రికార్డ్ చేస్తారా? అమ్మాయి మా గురించి తక్కువ అంచనా వేస్తారు. మా వెనక తెనాలి ఉన్నాడు, తెనాలి. యా హీస్ ఆన్ ద వే.